కార్తీక పురాణం 14వ అధ్యాయం ఆబోతును అచ్చుబోసి వదులుట వృషోత్సర్గము. మరల వశిష్ఠుల వారు జనకుణ్ణి దగ్గరగా కూర్చోపెట్టుకుని కార్తీక మాస మహత్యమును గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పాలనే కుతూహలంతో ఇట్లా చెప్పసాగారు. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపచేసుకుంటారు. వారికి కోటి యాగములు చేసిన ఫలములు దక్కుతాయి. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చువేసి వదులుతారు అని ఎదురు చూస్తూ ఉంటారు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దాన ధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లైనను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాకుండా వాని బంధువులను కూడా నరకమునకు గురి చేస్తాడు. కనుక ప్రతి సంవత్సరం కార్తీక మాసమున తన శక్తి కొద్దీ దానము చేసి నిష్ఠతో వ్రతం ఆచరించి సాయం సమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధన చేసి ఆ రాత్రి అంతా జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనం పెట్టిన వారు ఇహపరములందు సర్వ సుఖములను అనుభవిస్తారు. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు, ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు, శ్రాద్ధ భోజనం చెయ్యకూడదు, నీరుల్లిపాయ తినకూడదు, తిలదానము పట్టరాదు, శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు, పౌర్ణమి అమావాస్య సోమవారముల నాడు సూర్యచంద్రగ్రహణపు రోజుల యందున భోజనం చేయరాదు. కార్తీక మాసమున నెల రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండినది తినరాదు. ఏకాదశి ద్వాదశి వ్రతములు చేయువారలు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారం ఉండాలి. ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి. కార్తీక మాసములో తైలము రాసుకుని స్నానం చేయకూడదు. పురాణములను విమర్శించకూడదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానం చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాడు. కావున వేడి నీటితో స్నానము చేయకూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాస వ్రతం చేయాలనే కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయాలి. అటుల చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమునా నదుల పేర్లను మనసులో స్మరించి స్నానం చేయాలి. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయాలి. అట్లా చేయని వారు మహాపాపి అయి జన్మ జన్మముల నరక కూపన పడి కృశిస్తారు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర గాని చెరువు అందు గాని స్నానము చేయవచ్చు. గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని పఠిస్తూ స్నానం చేయాలి. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పఠనం, శ్రవణం, హరికథ కాలక్షేపములతో కాలం గడపాలి. సాయంకాలం సంధ్యావందనాది కృత్యములు ముగించి పూజా మందిరంలో ఉన్న శివుణ్ణి పూజించాలి. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసయే నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజోరూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షకాయ నమః నైవేద్యం సమర్పయామి.
ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణమంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా పూజించాలి. శివ సన్నిధిని దీపారాధన చేయాలి. ఈ విధంగా శివపూజ చేసిన ఎడల ధన్యుడవుతారు. పూజ అనంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి చేయాలి. ఇటుల చేసిన 100 అశ్వమేధ యాగములు చేసిన ఫలములు, 1000 వాజపేయి యాగులు చేసిన ఫలములు కలుగుతాయి. ఈ కార్తీక మాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి, వారి వంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగుతుంది. శక్తి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు నానా యోనులందు జన్మించి తరువాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మలెత్తుతారు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగుతుంది. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారలకు సకల ఐశ్వర్యములు కలిగి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణము సమాప్తం. మీకు అందరికీ నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.